ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. 3 వాక్య భాగాలు మనం చదువుకుందాం. మనందరికీ బాగా తెలిసిన వాక్య భాగాలే. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం. ఒక మాట, ఒక ఫ్రేజ్, మనం ఒక టైటిల్ దాని గురించి ఉదయకాలం ముందు ఆలోచన చేయబోతున్నాం. 40వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 7వ వచనం. 41:8 చదువుతున్నాను. 41:8. నా స్నేహితుడైన అబ్రహాం మై ఫ్రెండ్. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం. యెహోషాపాతు తన యొక్క ప్రార్థనలో ఇదే మాటను ప్రస్తావించాడు. 20వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము. నీ స్నేహితుడైన అబ్రహాం యువర్ ఫ్రెండ్. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. దేవుని స్నేహితుడైన అబ్రహాం ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. బైబిల్ గ్రంథం అంతట్లో అత్యంత శ్రేష్టమైన టైటిల్, బిరుదు, పేరు, ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవుని స్నేహితుడు. యెషయా గ్రంథంలో దేవుడే అన్నాడు, నా స్నేహితుడు అని దేవుడే పిలిచాడు, మై ఫ్రెండ్. రాజు, కింగ్ అబ్రహామును ప్రస్తావించాడు, నీ స్నేహితుడైన అబ్రహాము. న్యూ టెస్టమెంట్లో కూడా యేసుప్రభు సహోదరుడు యాకోబు, ద ఫస్ట్ రైటర్ ఆఫ్ న్యూ టెస్టమెంట్, ఆయన కూడా అబ్రహాముకి ఆ టైటిల్ తగిలిచ్చేశారు. నీ స్నేహితుడు నా స్నేహితుడు కాదు, ఏమన్నాడు చెప్పండి, దేవుని స్నేహితుడు. దేవుని స్నేహితుడు. మనం పిఎంకి స్నేహితులను కాలేకపోవచ్చు, రాయల్ ఫ్రెండ్షిప్ మనం చేయలేకపోవచ్చు, ధనవంతులతో స్నేహం చేయలేకపోవచ్చు, వెల్దీ పర్సన్తో స్నేహం చేయలేకపోవచ్చు. ఈ ప్రపంచంలో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్, ఉన్నతమైన వ్యక్తులతో మనం స్నేహం చేయలేకపోవచ్చు, కానీ ప్రతి వ్యక్తి దేవునితో స్నేహము చేయగలడు. మనం కూడా దేవుని స్నేహితులము కాగలం. ఫ్రెండ్స్ ఆఫ్ ద బైబిల్ అని ఒక మంచి సిరీస్ ఉంది. బైబిల్ గ్రంథంలో స్నేహితులు అనే దానికి చాలా పెద్ద విస్తృతమైన భావం కలబడింది. ఇదే భావంతో క్రొత్త నిబంధనలో యేసుప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయం 15 వచనంలో, నేను మిమ్ములను నా స్నేహితులను పిలుచుచున్నాను, యు ఆర్ మై ఫ్రెండ్స్. అబ్రహాము సావరిన్కి ఫ్రెండ్ అయ్యాడు, సర్వోన్నతునికి స్నేహితుడయ్యాడు. సువార్తల్లో మనం రక్షకునికి స్నేహితులం, సేవియర్స్ ఫ్రెండ్స్ కావచ్చు. బైబిల్ గ్రంథంలో ఒక మంచి స్టోరీ ఉంది. 2 యంగ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ స్నేహం చాలా ఆకట్టుకుంది. బైబిల్ పేజెస్లోనే ఒక మంచి మాట రాయబడింది, వారి ఒకరి హృదయాలు ఒకరు ఏమైపోయినండి, పెనవేసుకుపోయినాయి. ఎవరు వాళ్ళు? దావీదు, యోనాతాన్. షెపర్డ్స్ ఫ్రెండ్. దావీదు అప్పటికి గొర్రెల కాపరిగానే ఉన్నాడు, ఇంకా రాజు అవ్వలేదు. ఆయన కొరకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. హ్యూమన్ ఫ్రెండ్స్ కదండి. వారి హృదయం ఒకదానికొకటి ఏమైందండి, పెనవేసుకుపోయింది. యోబు గ్రంథం మనకు తెలుసు, ఆయన కూడా ఒక మంచి స్నేహితులు ఉన్నారు. అది యోబు గ్రంథం చివరి అధ్యాయంలో యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఆ స్నేహితుల గురించిన సంభాషణలు యోబు గ్రంథంలో ఉన్నాయి. సో వీళ్ళెవరు ఫ్రెండ్స్ అంటే, సఫరర్స్ ఫ్రెండ్స్. ఆయన శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు స్నేహితులు చాలామంది వచ్చి, 3 వచ్చారు, తర్వాత ఒక వ్యక్తి కూడా మనం చూస్తున్నాము. సఫరర్ ఫ్రెండ్స్ ఒక మంచి అంశంగా మనం ధ్యానం చేయవచ్చు. ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో, మన యొక్క జీవిత ప్రయాణంలో ఎవరితో స్నేహం చేయాలి, ఎలాంటి స్నేహం చేయాలి అనే అంశాలు బాగా అర్థం కావాలంటే, సామెతల గ్రంథంలో స్నేహితులకు సంబంధించిన చాలా సూచనలు ఉన్నాయి. స్టూడెంట్స్ ఫ్రెండ్స్. మనం ఈ లోకంలో నేర్చుకునేవారంగా, విధేయులమైన ఒక శిష్యులంగా ఈ లోక యాత్రలో మనకు ఎలాంటి వారు స్నేహం కావాలి. కాబట్టి బైబిల్ గ్రంథం అంతా ఏమని చెప్పండి, స్నేహితుల గురించిన విస్తృతమైన అంశాలు ఉన్నాయి. అబ్రహాం
సావరెన్స్ ఫ్రెండ్. సర్వశక్తుడు అనే మాట అబ్రహాము యొక్క స్టోరీలో దేవుని గురించి రాయబడింది. సువార్తల్లో సేవియర్స్ ఫ్రెండ్. పొయిటిక్ బుక్స్లో ఆ యొక్క సఫరర్స్ ఫ్రెండ్, యోబు యొక్క స్నేహితులు మనం చూస్తాం. రాజుల గ్రంథాల్లో షెపర్డ్స్ ఫ్రెండ్స్. అయితే మనం 4 అంశాలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు అబ్రహాము దేవుని స్నేహితుడు అనే అంశాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేస్తాం. ఫ్రెండ్షిప్ అనేది ఈ లోకంలో చాలా విస్తృతమైన పదం. జనరల్గా ఈ సృష్టిలో ఈ బర్డ్స్, యానిమల్స్ వాళ్ళు కలిసి ఉంటాయి, గుంపులుగా ఉంటాయి, కానీ స్నేహం అనేది వాటికి తెలియదు కదండి. ఒక గుంపులో ఉంటాయి, మళ్ళీ ఒక గుంపులోకి వెళ్ళిపోతాయి, మరొక గుంపులోకి వెళ్ళిపోతాయి. వాళ్ళంతా ఒక సోషల్గా ఉండొచ్చేమో, కానీ ఫ్రెండ్షిప్ అనేది వాటికి పెద్దగా అవగాహన లేదు. మానవులైన మనకే ఆ యొక్క స్నేహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఆదిలోనే దేవుడు ఆదాముకి ఏం చేశాడు చెప్పండి? సాటి అయిన సహాయం, ఒక స్నేహం, ఒక ఫ్రెండ్షిప్. ఈ లోకంలో రకరకాల స్నేహితులు ఉన్నారు. మన యొక్క జీవిత ప్రయాణంలో బిజినెస్లో ఫ్రెండ్స్ ఉంటారు. మన జీవిత ప్రయాణంలో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. సమ్టైమ్స్ మనం రీలోకేట్ అయినప్పుడు, వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నైబర్ ఫ్రెండ్స్ ఉంటారు. మన ఏజ్కి తగ్గట్టుగా ఆయా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మన యొక్క జీవితంలో వి మే హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. ఇవన్నీ హ్యూమన్ ఫ్రెండ్స్. కానీ అబ్రహాము ఒక స్ట్రేంజ్ ఫ్రెండ్ ఉన్నాడు, హెవెన్లీ ఫ్రెండ్. ఎవరైనా దేవుడు అబ్రహాముకి ఎవరండి? స్నేహితుడు. వాట్ ఏ టైటిల్! అబ్రహాము జీవితంలో 2 గొప్ప టైటిల్స్ ఉన్నాయి. ఒకటి విశ్వాసులకు తండ్రి, ఫర్ ఆల్ బిలీవర్స్. పాత నిబంధన విశ్వాసులకే ఏమి, ప్రస్తుతం యేసుప్రభు నమ్ముకున్న వారందరికీ స్పిరిచువల్ ఫాదర్గా ఒక గొప్ప టైటిల్ కలిగి ఉన్నాడు. అది ఎప్పటికీ అలానే ఉంటుంది, అది ఎవరికి ఇవ్వబడదు. విశ్వాసులకు తండ్రి. రెండవదిగా ఇప్పుడు మనం చూసాం, యాకోబు పత్రికలో దేవుని స్నేహితులని పేరు పెట్టబడ్డాడు. 2 డిఫరెంట్ టైటిల్స్, యూనిక్ టైటిల్. అబ్రహాము దేవునికి స్నేహితుడు, హెవెన్లీ ఫ్రెండ్ అండ్ హ్యూమన్ ఫ్రెండ్. అందుకే అబ్రహాము జీవితంలో ఈ ఫ్రెండ్షిప్ ఎలా కంటిన్యూ అయింది. ఈనాడు మనం కూడా దేవునికి ఏ విధంగా స్నేహితులంగా ఉండగలం. అందుకే స్టార్టింగ్ చెప్పాను, పిఎంకి మనం స్నేహితులం కాలేకపోవచ్చు, వెల్దీ పర్సన్స్కి స్నేహితులం కాలేకపోవచ్చు, కానీ దేవునితో మాత్రం ఏం కావచ్చు చెప్పండి? దర్ ఇస్ ఎ పాసిబిలిటీ. మనం దేవునితో ఏం చేయొచ్చండి? స్నేహము చేయవచ్చు. చాలాసార్లు ఆయన నాకు ఫ్రెండు అండి అంటారు. ఆయన పోయి అడిగామనుకోండి, ఆయన నాకు తెలియదు అంటాడు. అబ్రహాం దేవునికి ఫ్రెండ్ అని చెప్తే ఓకే, మరి దేవుడు కూడా చెప్పాలి కదా. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, నా స్నేహితుడైన అబ్రహాం. యెహోషాపాతు తన ప్రార్థనలో నీ స్నేహితుడైన అన్నాడు. ఓకే, మంచిదే. యాకోబు కూడా దేవుని స్నేహితుడని ఆయన కూడా టైటిల్ రాసుకున్నాడు. కానీ యెషయా గ్రంథంలో దేవుడు నేరుగా నా స్నేహితుడైన అబ్రహాం. చాలాసార్లు కదండి మనం చూస్తాం, మన యొక్క లైఫ్లో ఈ జనరల్ జరుగుతూ ఉంటుంది. మీరు ఆయన ఫ్రెండ్ కదండి అంటే, ఎప్పుడో చూసినట్టుంది, ఆయన ఫ్రెండ్ ఏం కాదండి. నో, దేవుడు ఒక రిలేషన్షిప్గా దేవుడు ఏర్పాటు చేసినట్టు మనం చూద్దాం. మరి ఆదికాండం 12వ అధ్యాయం నుంచి దాదాపు 24వ అధ్యాయంలో అబ్రహాం యొక్క స్నేహం ఎలా కంటిన్యూ అయింది. ఈనాడు మనం కూడా ఆయనతో స్నేహం చేయడానికి ఏ విధంగా మనం కూడా ముందుకు వెళ్ళొచ్చు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండం 11వ అధ్యాయం మరి చాలా శ్రేష్టమైన అధ్యాయం. అనేకమైన ప్రాముఖ్యమైన అంశాలు బైబిల్ గ్రంథంలో, భాషలు, జాతులు, దేశాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, మానవ జాతులు ఏ విధంగా దేవుడు డివైడ్ చేశాడనే గొప్ప అధ్యాయము ఆదికాండం 11వ అధ్యాయం. బాబేల్, ఇరాక్, సౌత్ ఇరాక్ అంటారు. ఆనాటి ప్రపంచంలో గొప్ప వెల్దీ సిటీ అది. ఈనాడు బ్రిటిష్ మ్యూజియం అని ఉంటుంది ఇంగ్లాండ్ దేశంలో. బ్రిటిష్ మ్యూజియంలో అనేకమైన తవ్వకాలు, ఆ తవ్వకాల్లో బయటపడ్డాయి. ఆ మెసపోటోమియా ఆ ప్రాంతంలో, అబ్రహాము జీవించిన ఊరు అనే ప్రాంతంలో ఎంతో బంగారం, ఎంతో వెల్త్, ఆనాటి ప్రపంచానికి కావాల్సిన గొప్ప రకాలైన ఐశ్వర్యాలు, అదొక అనేకమైన నిలయముగా ఉంది. ఒక మంచి వెల్దీ సిటీ, ఒక ప్రాస్పర్ సిటీ, ఒక గొప్ప పట్టణం, ఒక మెగా సిటీ. అందులో ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. ఆయన పేరు అబ్రాము. అప్ టు 75 years, మనకేం తెలియదు, 75 సంవత్సరాల వరకు
ఆయన గురించి ఒక్క క్లూ మాత్రమే ఉంది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో ఉంటుంది. సూర్యచంద్రాలను నక్షత్రాలను పూజ చేయటం, వాటిని తయారు చేయటం, విగ్రహాలను పూజించటం, వాటిని తయారు చేయటం, ఆ గొప్ప బిజినెస్ ఉంది. రోమపత్రిక 1వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన మాట ఉంది కదండి. ఆ యొక్క 11వ అధ్యాయానికి సంబంధించిన ఒక క్లుప్తమైన మాట రోమపత్రిక 1వ అధ్యాయంలో మాట ఉంటుంది. సృష్టికర్తను మరచి జనులు ఏం చేస్తున్నారు? సృష్టమును పూజిస్తున్నారు, సేవిస్తున్నారు. ఇదే కోవకు చెందాడు అబ్రహాం. ఈ సృష్టికర్తను మర్చిపోయారు. అనేకమైన ఐడల్ వర్షిప్ స్టార్ట్ అయినాయి బైబిల్లో. రోమపత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో సృష్టికర్తను మర్చి సృష్టమును పూజించి సేవిస్తున్నారు. అంతేకాదు 23వ వచనం అక్షయుడగు దేవుని మహిమను చతుష్పాద జంతువుల్లోకి మారుస్తున్నారు. ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమను జంతువుల రూపంలోకి, పక్షుల రూపంలోకి, పురుగుల రూపంలోకి మారుస్తున్నారు. అలాంటి కోవలో అబ్రహాం ఉన్నాడు. కానీ అపోస్తల కార్యం 7వ అధ్యాయం 2వ వచనం మహిమగల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. వాట్ ఏ వండర్! ద కమెన్స్మెంట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్షిప్, స్నేహం ఆరంభమైంది ఒక పిలుపుతో. మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. బైబిల్ పండితులు, భక్తులు ఏమంటున్నారంటే, అబ్రహాముకి ఎందుకు ప్రత్యక్షం కావాలి? ఆనాటి ప్రపంచంలో ఎన్నో వందల మంది ఉండొచ్చు కదండి. ఇరాక్ దగ్గర బబులోన్ ఆ ప్రాంతంలో ఎన్నో వందల మంది భాషలు, జాతులు అయిపోయినాయి కదా. వై అబ్రహాం అంటే ఒక హింట్ ఏంటి అంటే, మేబీ అబ్రహాంకి ఒక ఆశ ఉందంట. నేను ఇన్ని విగ్రహాలు చేస్తున్నాను కదా, నేను ఇన్ని బొమ్మలు చేస్తున్నాను కదా, గోల్డ్, సిల్వర్, రాయి, ఇనుము, మట్టి, రకరకాల చమత్కారంతో కల్పించబడి తయారు చేస్తున్నాను కదా, అవి ఎప్పుడు నాతో మాట్లాడట్లేదేంటి? అవి ఎప్పుడు నాతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాయి ఏంటి? మేబీ ఒక ఆశ ఉందేమో, అన్వేషణలు ఉండడం నాకు తెలియదు. కానీ వన్ డే, ఒక డార్క్ నైట్, మేబీ ఒక చీకటి సమయం అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎలాంటి దేవుడు చెప్పండి? మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము, నేను చూపించు దేశానికి రమ్మన్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, ద కమెన్స్మెంట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్షిప్. అబ్రహాం యొక్క ఆరంభం. డియర్ బ్రదర్స్, మనకు కూడా దేవుడు మనల్ని కూడా ఆహ్వానిస్తున్నాడు కదా. దేంతో? తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆనాడు అబ్రహామును దేవుడు మహిమగల దేవుడు ప్రత్యక్షమై పిలిచాడు. కానీ ఈనాడు అయోగ్యులం, అపాత్రులం, విగ్రహారాధికులైన మనల్ని కూడా దేవుడు 2వ అధ్యాయము 14వ వచనం, మీరు ఇలాగ రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను కదండి. ఈనాడు దేవుడు కూడా మానవాన్ని పిలుస్తున్నాడు. దేని ద్వారా? సువార్త ద్వారా. ఏ సువార్త? ఇదే తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మహిమగల సువార్త ద్వారా పిలుస్తున్నాడు. గ్లోరియస్ గాస్పెల్. అబ్రహాము మహిమగల దేవుడు ప్రత్యక్షమై డైరెక్ట్గా నాతో స్నేహం చేయమని ఒక పిలిపిచ్చాడు. అబ్రహాం లోబడ్డాడు. కానీ ఈనాడు నీకు, నాకు, అన్ని జనులైన మనకు, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయన గ్లోరియస్ గాస్పెల్ మనకు ప్రత్యక్షమైంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు, మా సువార్త మరుగు చేయబడినాడలా నశించున్న ఆ విషయాలు మరుగు చేయబడింది. దేవుని స్వరూపమైన క్రీస్తు యొక్క మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకున్నట్టు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం చేస్తుందండి? గుడ్డితనం కలగజేస్తుంది. సువార్త ప్రకాశం. సాతానుడు మనను బంధించేశాడు. ఆ సువార్త వినపడకుండా, మన కళ్ళకు కనపడకుండా, ఆ మహిమను చూడకుండా బంధించేశాడు. కానీ మనకు ఒక పాంప్లెట్ ద్వారా కావచ్చు, ఒక పాట ద్వారా కావచ్చు, ఒక సువార్త కూడిక ద్వారా కావచ్చు, ఒక స్నేహితుడి ద్వారా కావచ్చు, ఒక స్నేహితుడి ద్వారా కావచ్చు, మహిమగల సువార్త నీకు కూడా తెలియజేయబడింది. దట్ మూమెంట్, దట్ డే నీవు నేను కూడా దేవునితో స్నేహాన్ని ఆరంభించాం. అబ్రహాం మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాడంట. వాళ్ళు ఊరల్లో అడిగారంట, ఏమండి మీ వాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఈ సారవంతమైన ల్యాండ్ వదిలిపెట్టాడు,
ఈ క్రెసెంట్, ఈ మెసొపొటామియా, ఈ ఐశ్వర్యం, ఈ యొక్క ఊర్ అని ఈ ప్రాంతంలో ఉన్న ఈ గొప్ప ఐశ్వర్యం విడిచిపెట్టి ఈ 75 ఇయర్స్లో ఎక్కడికండి బయలుదేరాడు అని అబ్రహాం తండ్రిని అడుగుతుంటే, ఏమో నాకు తెలియదయ్యా, మీరే అడగండి. శారాని అడిగాడంట, ఎక్కడికమ్మా ప్యాక్ చేసి వెళ్తున్నాడు? ఏమో మామయ్య గారు మాకు తెలియదు, మీరే అడగండి. నేను కూడా వెళ్తున్నాను. దేవుడు ఒక రెవల్యూషన్ ఇచ్చాడు. ఆ రెవల్యూషన్కి అబ్రహాంలో ఒక రెవల్యూషన్ వచ్చింది, ఒక గ్రేట్ చేంజ్ వచ్చింది. ఆ ఊరు పట్టణాన్ని, ఆ మొత్తాన్ని రినౌన్స్ చేశాడు. డియర్ బ్రదర్స్, వదులుకున్నాడు కదా. నీ దేశం యొక్కయు, నీ బంధువుల యొక్కయు, నీ ఇంటి వారిని ఏం చేయాలి? విడిచిపెట్టి రావాలి. దేవునితో ఫ్రెండ్షిప్ చేయటం అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. వీ హ్యావ్ టు రినౌన్స్. మనం వదులుకోవాల్సిందే. ఇప్పుడు అబ్రహాము దేవునితో ఒక రిలేషన్షిప్ ఏర్పడింది, రెవల్యూషన్ కలిగింది. మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాంలో రెవల్యూషన్ కలిగింది, గొప్ప చేంజ్. రినౌన్స్ వదిలిపెట్టేశాడు. ఇప్పుడు అబ్రహాం బయలుదేరాడు. దేవునితో ఏం ఏర్పడిందండి? ఒక రిలేషన్షిప్ ఏర్పడింది. అబ్రహాం ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 75 ఇయర్స్. మీరు అనుకోవచ్చు, అంత ఏజ్ అయినా దేవునికి ఏం ఉపయోగపడతాడండి? ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తే వెల్దీ పర్సన్స్తో, లేకపోతే బాగా బలమైన వారితో వీరితో చేస్తే బాగుంటుంది. కానీ ఆ హెవెన్లీ ఫ్రెండ్ ఒక హ్యూమన్ ఫ్రెండ్ను కోరుకున్నాడు. ఆ హ్యూమన్ ఫ్రెండ్ ఎవరంటే ఒక వీక్ వెసల్. ఈనాడు మనం కూడా ఎవరిని చెప్పండి? బలహీనమైన ఘట్టాలు. స్టిల్ గాడ్ సీక్స్ హ్యూమన్ ఫ్రెండ్స్. మనమే కావాలి. ఆయనతో స్నేహం చేయాలంటే, మన ఫ్రెండ్షిప్ కమెన్స్మెంట్ కావాలంటే వీ హ్యావ్ టు లీవ్. సో అబ్రహాం ప్రయాణం చేశాడు. రెండవదిగా అబ్రహాం యొక్క కంటిన్యూషన్ ఏం జరిగింది? ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం బయలుదేరాడు, ఒక ప్రాంతానికి వచ్చాడు, కరువు కలిగింది. అబ్రహాంలో అనేక అనుమానాలు బయలుదేరినాయి. మహిమగల దేవుని యొక్క స్నేహంతో ఆరంభించాను, కానీ జీవితంలో కరువులు కలిగినాయి, శ్రమలు కలిగినాయి. నా రోడ్ ట్విస్ట్స్ టర్న్స్ ఉన్నాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. నా స్నేహితుడు నాకు కనపట్టట్లేదే. నన్ను పిలిచిన స్నేహితుడు నన్ను విడిచిపెట్టినట్టున్నాడని ఐగుప్తుకి వెళ్ళిపోయాడు కదండి. లోకం మనకు తెలుసు. ఐగుప్తు దేని గుర్తు? లోకానికి సాదృశ్యం. యాకోబు పత్రికలో ఆ మాట ఉంటుంది, ఈ లోక స్నేహము దేవునితో వైరం. దేవునితో స్నేహం స్టార్ట్ చేశాడు ఆఫ్టర్ ఇయర్స్. లోకంతో స్నేహం చేయటం ప్రారంభించాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, గాడ్ ఈజ్ సైలెంట్. మనం కూడా ఒకరిని బాగా స్నేహం చేస్తాము. ఆ స్నేహితుడు మనల్ని వదిలేసి వేరే స్నేహితుడితో స్నేహిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? వాడితో మాట్లాడతామా? వాడితో అంతగా స్నేహం చేశాను, అంతగా నేను సహకరించాను, ఇప్పుడు నన్ను వదిలేశాడు, ఇంకొక స్నేహితుడిని చూసుకున్నాడు. కాబట్టి ఈ స్నేహితుడు ఏం చేస్తాడు? వదిలేస్తాడు. జనరల్గా జరిగేది అదే. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. చాలా సంవత్సరాలు గడిచింది. బైబిల్ పండితులు మేబీ 13 ఇయర్స్ అంటున్నారు, నాకు తెలియదు. 13వ అధ్యాయంకి వచ్చాం. అబ్రహాం మరలా 4వ వచనంలో తాను బయలుదేరి వచ్చిన ప్రదేశానికి వచ్చాడు. దేవునితో స్నేహాన్ని మళ్ళీ స్టార్ట్ చేశాడు. లోక స్నేహానికి వెళ్ళాడు, చాలా దెబ్బతిన్నాడు, అతని సాక్ష్యం పోయింది. లోక స్నేహంలోకి వెళ్ళాడు, చాలా సఫర్ అయ్యాడు. భౌతికంగా బాగానే ఉంది, కరువు తీరవచ్చు, ప్రాస్పారిటీ పెరగవచ్చు, పశువులు పెరగవచ్చు, ఇవన్నీ. కానీ దేవునితో నా రిలేషన్షిప్ కొంత బ్రేకేజ్ కలిగింది. కానీ అబ్రహాము దేవుని స్నేహాన్ని మళ్ళీ కోరుకున్నాడు. 13వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన మాట చదువుతున్నాను. 13:4 తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరాను. మళ్ళా హెవెన్లీ ఫ్రెండ్ దగ్గరికి మళ్ళీ వచ్చాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో స్నేహితులారా, మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాం చెప్పండి? మన యొక్క హెవెన్లీ ఫ్రెండ్ పక్కన పెడతాం. ఈ లోక స్నేహాన్ని కోరుకుంటాం. దేవుని వాక్యం మాటి మాటికి చెప్తుంది, ఈ లోక స్నేహం దేవునితో వైరం. వరల్డ్లీ ఫ్రెండ్షిప్స్, వరల్డ్లీ ఫ్యాషన్స్, వరల్డ్లీ డిజైర్స్ దేవునితో మన స్నేహాన్ని డిస్టర్బ్ చేస్తుంది. కానీ అబ్రహాము చాలా త్వరగా కోలుకున్నాడు. మనం కూడా కోలుకోవాలి, తిరిగి రావాల్సిందే. ఈనాడు చాలామంది దేవునితో స్నేహాన్ని ఆరంభించి
లోకమని ఉచ్చులో పడిపోయారు. మరలా వారు దేవునితో స్నేహం రావటానికి ఇయర్స్ పడుతుంది. కొన్నిసార్లు అలానే లోకంతోనే వారు ఏమైనా చెప్పండి, కలిసిపోయారు. ఈ మాటలు మనకు లేవా దేవుని వాక్యంలో? తిమోతికి రాసిన 2:4 దేమ ఇహలోకమును స్నేహించి లోకంలోకి వెళ్ళిపోయాడు. ఉంది కదా నా మాట? తిమోతికి రాసిన 2:4 దేమాస్ మేడ్ ఫ్రెండ్షిప్ విత్ వరల్డ్. పౌలుతో ఫ్రెండ్షిప్ చేశాడు, పౌలుతో చాలా సంవత్సరాలు కంటిన్యూ అయ్యాడు, కొనసాగాడు, కానీ లోకాన్ని స్నేహించాడు. ఇట్ ఈస్ ఎ వార్నింగ్. మన యొక్క దేవునితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలంటే మన జీవితాల్లో ఉన్న ఈజిప్ట్ వైపు మనం చూడకూడదు. అక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది, ఏ వెన్ డౌన్ ఇన్ టు ఈజిప్ట్. అతడు ఐగుప్తులోకి దిగిపోయాడు. బైబిల్ పండితులు ఎన్నో సంవత్సరాల నుంచి అబ్రహాం జీవితం గురించి మనం వింటానే ఉన్నాం. ప్రతిసారి అబ్రహాం గురించి విన్నప్పుడల్లా మనం తాజాగా అనేకమైన సత్యాలు మనం తెలుసు. నా జీవితంలో అబ్రహాం గురించి ఎవరు చెప్పినా కూడా నేను విసుగు చెందను. ఐఎమ్ రెడీ టు హియర్ అబౌట్ హిమ్. ఎందుకంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు 3-4 ఉన్నారు బైబిల్లో. అబ్రహాము, యోసేపు, దావీదు, మోజెస్, ఈ 4 చాలా కనెక్టెడ్గా ఉంటారు. మన యొక్క ఆయన ఎక్స్పీరియన్సెస్ ఒకే రకంగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు తన స్నేహంలోకి పిలుచుకున్నప్పుడు అబ్రహాముకి కొన్ని టెస్టులు పెట్టాడంట. ఒకటి ఫ్యామిన్ టెస్ట్ పెట్టాడు, ఫ్యామిలీ టెస్ట్ పెట్టాడు, స్టార్టింగ్ పాస్ అయ్యాడు. రెండోది ఏ టెస్ట్ పెట్టాడండి? ఫ్యామిన్ టెస్ట్, కరువు టెస్ట్ పెట్టాడు. దాంట్లో ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యాడు. ఫ్యామిలీ టెస్ట్ అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టి రమ్మన్నాడు, ఓకే వదిలిపెట్టి వచ్చేసాడు. ఫ్యామిలీ టెస్ట్ పాస్ అయ్యాడు. ఏ టెస్ట్ ఫెయిల్ అయ్యాడండి? ఫ్యామిన్ టెస్ట్. మూడవదిగా ఫైనాన్స్ టెస్ట్ పెట్టాడంట. డబ్బు ఎక్కువైపోయింది, బంగారం ఎక్కువైపోయింది, గొర్రెలు ఎక్కువైపోయినాయి, గుడ్లు ఎక్కువైపోయినాయి. అయినా దేవుడు అబ్రహామును మర్చిపోలేదు, అబ్రహాము దేవుడిని మర్చిపోలేదు. ఈ యొక్క ఫైనాన్స్ టెస్ట్లో కూడా అబ్రహాం పాస్ అయ్యాడు. చూడండి ఒకసారి 13వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, సమస్తమును అబ్రహాం తలిగిన సమస్తమును వెండి బంగారాలు తీసుకుని వచ్చాడు. ఫైనాన్స్ టెస్ట్ పెట్టాడు, అందులో దేవుడు గొప్ప ప్రాస్పెక్ట్ ఇచ్చాడు. కానీ అబ్రహాము తన ఫ్రెండ్ని మర్చిపోలేదు. ఈజ్ కంటిన్యూయేషన్, కమెన్స్మెంట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్షిప్. రెండోది ఏంటండి? కంటిన్యూయేషన్. దేవునితో స్నేహాన్ని మనం ఏం చేయాలి? మన జీవితాల్లో కొన్నిసార్లు పొరపాట్లు ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్ని ఫాల్స్ ఉంటాయి, కానీ వీ హ్యావ్ టు కంటిన్యూ ద ఫ్రెండ్షిప్ విత్ గాడ్. నెక్స్ట్, అబ్రహాం తన జీవితంలో ఒక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. లోతు పనివారికి, అబ్రహాం పనివారికి ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది కదండి. వీరిద్దరికేం సమస్య రాలేదు, అబ్రహాం లోతుకేం సమస్య రాలేదు, ఇద్దరు బాగానే ఉన్నారు. కానీ ఒకసారి సాతానుడు ఎలా చేస్తాడంటే, మన ఇద్దరి మధ్య బాగానే ఉంటుంది, పరిస్థితి ఉంటుంది, కానీ మనతో ఉండే వారి ద్వారా డిస్టర్బెన్స్ తీసుకొచ్చి మనకు డిస్టర్బెన్స్ కలగజేస్తాడు. ఇప్పుడు ఒక డిస్టర్బెన్స్ కలిగింది, దానివలన అబ్రహాం లోతు వేరైపోయారు. ఒక బ్యాడ్ డీల్ జరిగింది. ఎవరి మధ్య? అబ్రహాం లోతుకి మధ్య. మంచి ప్లేస్, గ్రీనరీ ప్లేస్ లోతు ఎన్నుకున్నాడు. ఇంకా ఎక్కువైన పశువులు తీసుకెళ్ళిపోయాడు, బంగారం తీసుకెళ్ళిపోయాడు, పనివారం తీసుకెళ్ళాడు. అబ్రహాం ఒంటరివాడయ్యాడు. నిజంగా స్నేహితులు మనకు ఎప్పుడు సహకారులుగా ఉంటారు చెప్పండి? మనం ఎప్పుడైతే ఒంటరిగా ఉంటామో, ఎప్పుడైతే లోన్లీగా ఫీల్ అవుతామో, ఎప్పుడైతే మన జీవితంలో సాలిట్యూడ్, ఆ ఒంటరితనం, లోన్లీనెస్ ఉంటుందో, అప్పుడే నిజమైన స్నేహితుల యొక్క ఆదరణ మనం చూస్తున్నాం. మూడవదిగా ద కంఫర్ట్ ఇన్ ద ఫ్రెండ్షిప్. అబ్రహాం పొందుకున్న ఆదరణ. దేవుడు ప్రత్యక్షమై చూడేమన్నాడు చూడండి, 13వ అధ్యాయం 15వ వచనం. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశముని సంతానమునికి సదాకాలం ఇస్తాను. చాలా లాస్ అయిపోయావు అబ్రహాం, మంచి ప్లేస్ తీసుకెళ్ళాడు, మంచి పోయింది, చాలా లాస్ జరిగింది, నీ బిజినెస్ చాలా లాస్ జరిగింది. డోంట్ వర్రీ, నేను నీతో ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను కదా. ట్రూ ఫ్రెండ్ ఏం చేస్తాడు చెప్పండి? కంఫర్ట్ చేస్తాడు, ఆదరిస్తాడు. మన దేవుడు ఆదరణకర్త. ఆయన మన యొక్క స్నేహ ప్రయాణంలో చాలాసార్లు అబ్రహాంలాగా మనం కూడా బిజినెస్లో లాస్, చాలాసార్లు మన ప్రయాణంలో అకాడమిక్ లాస్, చాలాసార్లు మన ప్రయాణంలో ఫ్యామిలీ లాస్. డియర్ బ్రదర్స్,
ఆయన మన ఫ్రెండ్ విడిచిపెట్టడు. ఆయన మనల్ని ఏం చేస్తాడండి? ఆదరిస్తాడు. ఆయన కంటిన్యూ చేస్తాడు. ఒక భక్తుడు ఏ విధంగా అన్నాడు, లోతు చుట్టూ చూశాడంట. తూర్పు దిక్కు చూసుకున్నాడు, పశ్చిమ దిక్కు చూశాడు, సౌత్ సైడ్ చూశాడు, వెస్ట్ సైడ్ చూశాడు, కొండ ఎక్కాడు కదండి. ఏది నచ్చింది ఆయనకి? సొదొమ నచ్చింది. చుట్టూ చూశాడు, ఒక బెస్ట్ ప్లేస్ చాయిస్ చేసుకున్నాడు. కానీ అబ్రహాము పైకి చూశాడంట, ఫ్రెండ్ వైపు చూశాడు. అర్థమవుతుందా మీకు? అబ్రహామేమో, లోతేమో చుట్టూ చూశాడు, చాయిస్ చేసుకున్నాడు. ఇక అబ్రహాముకి ఏమీ లేదు. పైకి చూస్తే దేవుడు వచ్చి అబ్రహామును ఆదరిస్తున్నాడు. మన దేవుడు మనల్ని ఆదరించే దేవుడు. మన దేవునితో స్నేహం మన ఆధ్యాత్మిక జీవితంలో ఎట్టి పరిస్థితులైనా ఆయన ఆదరిస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో ఒక మంచి మాట రాశాడు. చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్, ఆదరణకర్త అయిన దేవుడు. ఆ మాట ఎంత శ్రేష్టమైంది. గత బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేసాం. న్యూ టెస్టమెంట్లో దేవుని యొక్క 1:3 సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ద సేమ్ గాడ్, అబ్రహాం యొక్క ఫ్రెండ్, ఆ గాడే ఇన్ ద న్యూ టెస్టమెంట్ ద సేమ్ గాడ్. ఎవరండి ఆయన? ఆదరణకర్త. ఇంకొంచెం ముందుకెళ్తే 14వ అధ్యాయంలో గొప్ప విజయాన్ని వచ్చింది. 15వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆ యొక్క ఆదరణకర్త అన్న మాట చాలా శ్రేష్టమైంది. అబ్రహాము నీవు భయపడకము కదా మాట చూడండి. ఏముంది 15. ఇవి జరిగిన తర్వాత యెహోవా అబ్రహామా నువ్వు ఏం కావద్దని భయపడకము. ఫస్ట్ టైం ఇన్ ద బైబిల్లో మొట్టమొదటిగా భయపడకం అనే ఫ్రేజ్ ఉపయోగించాడు. భయపడకని మాట ఎవరు ఉపయోగిస్తారు ఎక్కువగా? ఫ్రెండ్సే కదండి. ఓకేరా నువ్వేం భయపడదు, నేను చూస్తానంటారు కదా. ఆ యొక్క చూసారు అబ్రహాం జీవితంలో దేవుని స్నేహితుడనే టైటిల్ కలగటానికి ఎలాంటి పరిస్థితులు దారితీస్తున్నాయో ఆ టైటిల్కి ఏ విధంగా అయితే సార్థకం చేసుకున్నాడు. ఒక్కొక్కటి మనం ధ్యానం చేసినప్పుడు గాడ్ ద హెవెన్లీ ఫ్రెండ్, అబ్రహాం ద హ్యూమన్ ఫ్రెండ్. బట్ హెవెన్లీ ఫ్రెండ్ ఇస్తున్న గొప్ప ఆదరణ ఏంటంటే డు నాట్ ఫియర్. ఏమో నేను ఎప్పుడు లెక్క పెట్టలేదు, కానీ ఒక ఆయన చిన్న బుక్ రాశాడు, నా దగ్గర ఉంది. అది 365 సార్లు బైబిల్లో భయపడకమని ఉంది కదా అంటారు. మామూలుగా బుక్స్లో చదివాం, కానీ ఆయన కష్టపడి 365 ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో రాశాడు. కానీ ఫస్ట్ మెన్షన్ ఇది. ఆది కాండంలోని 7 సార్లు 7 times డు నాట్ ఫియర్ అనే మాట ఉపయోగించబడింది. డియర్ బ్రదర్స్, ద కంఫర్ట్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్. తర్వాత అబ్రహాం మరలా చిన్న పొరపాటు చేశాడు. గాడ్ ఈజ్ సైలెంట్, కానీ దేవుడు సైలెంట్గానే ఉన్నాడు, కానీ ట్రూ ఫ్రెండ్ లవ్స్. దేవుడు అబ్రహాం విడిచిపెట్టలేదు. ఇప్పుడు 18వ అధ్యాయానికి వచ్చాం. చాలా శ్రేష్టమైన అనుభవం. రియల్ ఫ్రెండ్ అబ్రహాం ఇంటికి రావటాన్ని మనం చూస్తున్నాం. గత 2 నెలల క్రితం మా ఫ్రెండ్ వచ్చాడు. 25 years తర్వాత యుఎస్ నుంచి వచ్చాడు. మేము ఎక్సైట్ అయ్యాను, వాడు ఎక్సైట్ అయ్యాడు. మా ఇంటికి వచ్చాడు, మాతో స్పెండ్ చేశాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత అండి? ఆఫ్టర్ 25 years. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఫార్ కంట్రీ, దూర ప్రాంతం నుంచి వచ్చాడు. ఇప్పుడైతే కూడా ఒక హెవెన్లీ గెస్ట్ వచ్చాడు అబ్రహాం ఇంటికి. మిట్ట మధ్యాహ్నం వచ్చాడు. అసలు ఈ అధ్యాయాన్ని బట్టే అబ్రహాముకి ఆ టైటిల్ వచ్చిందండి. ఏ టైటిల్? అబ్రహాము దేవుని స్నేహితుడు. ఎక్కడ బుక్స్లో లేదు, కానీ నేను చెప్పేది కొంత వాస్తవమే. మీ తర్వాత అడగొద్దు నన్ను. అది అబ్రహాం యొక్క 100th బర్త్డే అంటండి. ఎన్ని బర్త్డే? 100th బర్త్డే. ఎందుకంటే మంచి ఫీస్ట్ ఏర్పాటు చేశాడు కదా అబ్రహాము దేవునికి. ఆయనతో పాటు వచ్చిన హెవెన్లీ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు కదా, దూతలు. వారికి ఒక మంచి శ్రేష్టమైన ఇచ్చాడు. మేబీ అబ్రహాము గుర్తులేదేమో 100th year అని. మళ్ళీ మీరు అనొద్దు బర్త్డే చేయొచ్చు అని, ఇవన్నీ ఉండే. అదేం తీయదు, జస్ట్ ఊరికే మీకు చెప్తున్నాను. ట్రూ ఫ్రెండ్స్ మన ఇంటికి వస్తారు. ట్రూ ఫ్రెండ్స్ ఫోన్లో మాట్లాడటం కాదు, ట్రూ ఫ్రెండ్స్ పార్క్లో మాట్లాడటం కాదు, ట్రూ ఫ్రెండ్స్ దూరం ఉండి మాట్లాడటం కాదు. ఏం చేస్తారు చెప్పండి? దే విల్ విజిట్ us ఎగ్జాక్ట్లీ
అబ్రహాం జీవితంలో ఒక శ్రేష్టమైన సంభవం జరిగింది. ఆ హెవెన్లీ ఫ్రెండ్ దర్శించాడు. అబ్రహాం ఇంట్లో ఎంత ఆతిథ్యాన్ని స్వీకరించాడండి. స్వీకరించాడా లేదా బ్రదర్స్? ఎలాంటి తెలుసు కదా, చాలా సంవత్సరాలుగా సేవకుల మధ్య కొన్ని కోడ్లు ఉంటాయి. అబ్రహాం అంటే ఒక కోడ్, యోనా అంటే మరొక కోడ్, పేతురు అంటే చెప్పండి మరొక కోడ్. పేతురు అంటే ఏంటి? కోడి. యోనా అంటే ఏంటి? చేప. అబ్రహాం అంటే ఆ ఇంటికి వెళ్ళాం బ్రదర్, అబ్రహాం పెట్టాడు అంటారు. అబ్రహాం పెట్టడం అంటే ఏంటి? ఒక శ్రేష్టమైన భోజనం పెట్టాడు. ఆయన చేసిన హడావుడి చూడండి, అబ్రహాం చేసిన హడావుడి, తన ఫ్రెండ్ కొరకు అబ్రహాం యొక్క ఎగ్జల్టేషన్, అబ్రహాం యొక్క ఎక్సైట్మెంట్. ఆయన ఎక్సైట్ అయ్యాడు, పనివారిని ఎక్సైట్ చేశాడు. పనివారినే కాదు, ఇంకెవరిని? 90 years ఓల్డ్ ఉమెన్, ఆమెను కూడా ఏం చేశాడు చెప్పండి? హరీబరీ చేశాడు. ఎందుకు? ఎవరు వచ్చారు? హెవెన్లీ ఫ్రెండ్ వచ్చాడు బ్రదర్స్. ఆ షార్ట్ టైం, అబ్రహాం మాట్లాడిన సంభాషణ ఎంత శ్రేష్టమైన చూడండి. 18 నీ దాసు ఇంటికి రండి, కొంచెం ప్లీజ్ టేక్ వాటర్, దయచేసి నీళ్లు తీసుకో, దాహం తీసుకో, కొంచెం రెస్ట్ తీసుకో. ఆ అబ్రహాం ఎక్సల్ట్ అవుతున్నాడు. ద కమింగ్ ఆఫ్ ఫ్రెండ్, 4th one, అబ్రహాంని దర్శించాడు. ఫ్రెండ్స్ ఇంటికి వస్తే ఏం చేస్తారు చెప్పరేంటి? ట్రూ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఫ్రెండ్స్ ఇంటికి వస్తా కాంట్రిబ్యూషన్స్ తీసుకొస్తారు. అబ్రహాం ఇంటికి ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు. ఏ స్ట్రేంజ్ గిఫ్ట్, ఏ గ్రేట్ గిఫ్ట్. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ గిఫ్ట్ కొరకు ఎదురు చూస్తున్నాడు కదా. ఏంటి ఆ గిఫ్ట్? నెక్స్ట్ ఇయర్ మీ ఇంటికి వస్తాం, నీ కౌగిట ఒక కుమారుడు. ఆ మాట చూద్దాం చూడండి, 18వ అధ్యాయం. నీ భార్య ఎక్కడ అడిగాడు? తర్వాత అబ్రహాము అన్న మాట చాలా శ్రేష్టమైంది. ఆ మాట చదువుతారా? అసలు మీరు చదివితే వాళ్ళు భోజనం చేస్తుంటే అబ్రహాం లేచి నిలబడ్డాడు. ఒక ఫ్రెండ్ ధర్మంగా చేశాడు, లేచి నిలబడ్డాడు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటే చివరిదాకా సాగనంపినట్టు మనం చూస్తున్నాం. కానీ ఆ మాట చూడండి, 10 వచనం చదువుతున్నాను. మీదటికి ఈ కాలము నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదము, అప్పుడు శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. చాలాసార్లు ఈ యొక్క అధ్యాయం చదివినప్పుడు, ఇప్పుడు కూడా అది పెద్ద కన్ఫ్యూజన్ క్రైస్తవ సమాజంలో బైబిల్ పండితులకి. ఆ ముగ్గురు ఎవరు? ఆ ఇద్దరు ఎవరు? లోతింటికి ఇద్దరు వెళ్ళారు కదా. అది చాలా కన్ఫ్యూజన్గానే ఉంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ద హెవెన్లీ ఫ్రెండ్ విజిటెడ్ అబ్రహామ్స్ హౌస్. తన ఇంటికి వచ్చి ఏం తీసుకొచ్చాడండి? ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఇయర్ వస్తామన్నాడు కదా, జనరల్గా అంటారు కదా, నెక్స్ట్ ఇయర్ కలుస్తారు, మళ్ళీ ఆ పై సంవత్సరం కలుస్తాం. ఆ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ మన అర్థమవుతుంది కదా. ఈ విధంగా దేవుడు ఎవరితో సంభాషణ చేయలేదు. అందుకే ఆ టైటిల్ ఎవరికి ఇవ్వబడింది? అబ్రహాంకి ఇవ్వబడింది. 12వ అధ్యాయంలో దేవుడు కనపడ్డాడు, నీకు కుమారుడు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. 13వ అధ్యాయాలు చెప్పాడు, ఇవ్వలేదు. 14వ అధ్యాయం చెప్పాడు, ఇవ్వలేదు. 15వ అధ్యాయం చెప్పాడు, ఇవ్వలేదు. 16వ అధ్యాయం చెప్పాడు, ఇవ్వలేదు. 17వ అధ్యాయం చెప్పాడు, ఇవ్వలేదు. 18వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ యొక్క గిఫ్ట్ తెచ్చాడు, దాన్ని స్వీకరించాడు కదా. కంట్రిబ్యూషన్స్ ఇస్తారు. తర్వాత కమ్యూనికేషన్స్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్. నెక్స్ట్ మరి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. లోతు సొదొమ పట్టణం నాశనం కాబోతుంది. ఒక స్నేహితుని వలె మాట్లాడాడు. ఆ మాట చాలా శ్రేష్టమైంది. నా హృదయంలో ఉన్నది నేను అబ్రహాముకు దాచదనా అనే మాట చూడండి ఒకసారి. 17వ వచనం, నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచదనా. ఈ ఒక్క మాటను బట్టే ఆ మాట దేవుని స్నేహితులు అనే పదం వచ్చింది అంటున్నారండి. స్నేహితుల మధ్య ఏముండవు? దాపరికాలు ఉండవు, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండవు. వీళ్ళిద్దరి మధ్య ఏం లేదు చెప్పండి? కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. ద కమ్యూనికేషన్స్ ఆఫ్ ద ఫ్రెండ్. 50 మంది, 30 మంది, 40 మంది, 20 మంది, 10 మంది. అబ్రహాం జీవితంలో కమ్యూనికేషన్స్. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం వినే బ్యాడ్ న్యూస్, మనం వినే టఫ్ న్యూస్ మన స్నేహితునికి విన్నవించాలి. ఆయన వింటాడు. నెక్స్ట్ మనం ఇప్పుడు 22 చాప్టర్కి వచ్చి జంప్ అవుతున్నాం. ద క్లెయిమ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
దేవుడు ఒక కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు. మళ్ళీ ఏమంటున్నాడు చెప్పండి? ఆ గిఫ్ట్ నాకు తిరిగి ఇచ్చేయండి. ఈ లోకంలో జరుగుతాయి ఫ్రెండ్స్ మధ్య. కొన్ని రోజులు వాడుకోరు ఈ గిఫ్ట్, తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఇది మా ఫ్రెండ్ ఇచ్చాడంటాడు, మళ్ళీ ఏం చేయాలి? దాన్ని తిరిగి ఇచ్చేయాలి. ఈ లోకంలో జరిగే సంభాషణ. అందుకే అబ్రహాం యాప్ట్గా సెట్ అయ్యాడు. ద క్లెయిమ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్. డియర్ బ్రదర్స్, నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను కదా, మరలా నువ్వు నా గిఫ్ట్ని తిరిగి ఇచ్చాయి. మరి హ్యూమన్ ఫ్రెండ్ ఏం చేశాడు చెప్పండి? ఇచ్చాడా ఇవ్వలేదా? మోరియా పర్వతం మీద అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును మోరియా మీద ఇచ్చాడు. ఒక శ్రేష్టమైన మాట చెప్పాల్సిందే. మనం దేవునితో స్నేహములు ఎదిగే కొద్దీ, దేవుని స్నేహములో మనం దగ్గరయ్యే కొద్దీ, మన స్నేహితుడు మన నుంచి శ్రేష్టమైన అడుగుతాడు. మనం కూడా మోరియా గుండా వెళ్ళాల్సిందే. ఎవరికి సాధ్యం ఇది? దేవుని స్నేహంలో బాగా ఉన్నవారికే సాధ్యం. అబ్రహాం కాకుండా వేరే వాళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చావు, మళ్ళీ గిఫ్ట్ అడుగుతున్నావా? నేను ఎందుకు ఇస్తాను గిఫ్ట్, నా దగ్గరే పెట్టుకుంటున్నాను. అబ్రహాం ఎంత శ్రేష్టంగా ఆ గిఫ్ట్ని తిరిగి ఇచ్చేశాడు. మనం చూస్తున్నాం ఆ 22వ అధ్యాయంలో 9వ వచనం, తన చెయ్యెత్తాడు కదండి, వెనుక తీయక. ఆ మాట ఎంత శ్రేష్టమైన మాట చూద్దాం. వెనుక తీయక 12వ వచనం. ఆ చిన్నవాది చేయము 16వ వచనం, వెనుక తీయలేదు, గిఫ్ట్ని ఇచ్చేసాడు తిరిగి. ద క్లెయిమ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్. స్నేహంలో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి. చాలాసార్లు స్నేహంలో మనం తీసుకోవటమే ఉంటుంది, కానీ ఏముంటుంది చెప్పండి? ఇవ్వటం ఉండదు. కానీ అబ్రహాము కూడా తీసుకున్నాడు, మరలా ఏం చేశాడండి? ఇచ్చాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో మన స్నేహితుడు ఏమడుగుతాడు? మేబీ అవర్ ట్రెజర్స్, మేబీ అవర్ టైం. నీ టైం కావాలని నీ స్నేహితుడు అడిగాడా? హెవెన్లీ గాడ్, ఆయనకి ఇచ్చేయాలి. నీ ట్రెజర్స్ కావాలని అడిగాడా? నువ్వు నిజంగా ఆయన స్నేహంతో కంటిన్యూ కావాలంటే ఆయనతో మనం కంటిన్యూ చేయాల్సిందే. అబ్రహాము నిజమైన దేవుని స్నేహితుడిగా ఎంచుకోబడ్డాడు. కంటిన్యూ అవుతుంది. ఆశ్చర్యకరమైన సంగతి 25వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుని ఫ్రెండ్ అబ్రహాము చనిపోయాడు. హెబ్రోన్ మక్పెలా లోయలో సమాధి చేయబడ్డాడు. ఆ ధూళి అయిపోయాడు, బోన్స్ ధూళి అయిపోయినాయి. ఇప్పుడు కూడా ముస్లిం సోదరులు దాన్ని హెబ్రాన్ అని పేరు పెట్టారు. అక్కడ అల్ ఖలీల్ అని రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుందండి? అల్ ఖలీల్, దేవుని స్నేహితుడు అని ఖురాన్లో కూడా రాయబడింది. ఎవరి గురించి? అబ్రహాము గురించి. ఆయన చనిపోయాడు, ఆయన డస్ట్ అయిపోయాడు, కానీ ద టైటిల్ రిమైన్స్ ఎటర్నల్గా. రేపు పరలోకంలో ఎవరిని చూస్తాం మనం? అబ్రహాం స్నేహితులను చూస్తాం. ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్, ద సేమ్ గాడ్ ఈ యొక్క మధ్యాహ్నం నీతో కూడా ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే ఆయన నీ కొరకు గ్రేట్ గిఫ్ట్ తీసుకొచ్చాడు. మోరియా పర్వతం మీద ఇస్సాకు బలి చేయబడ్డ మాట ఆధ్యాత్మిక వాస్తవమే, కానీ దేవుడు లోకం ఎంతో ప్రేమించాను, తన అద్వితీయ కుమారుని మన కొరకు ఏం చేశాడండి? అనుగ్రహించాను. ఒక గ్రేట్ గిఫ్ట్ నీకు ఇచ్చాడు. నీతో స్నేహం చేయడానికి ఆయన వచ్చాడు. స్టార్టింగే చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. పిఎంతో స్నేహం చేయలేము, రాయల్ ఫ్రెండ్షిప్ చేయలేము, వెల్దీ పర్సన్తో ఫ్రెండ్షిప్ చేయలేం, కానీ ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంది. ఎవరితండి? దేవునితో స్నేహం చేయటం. అబ్రహాములాగా మనం కూడా ఆయనతో స్నేహం చేయవచ్చు. దాన్ని స్నేహం చేయాలంటే ఆ పిలుపుకు లోపడాలి. నీ కొరకు నా కొరకు తీసుకొచ్చిన ఆ గిఫ్ట్ ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక గ్రేట్ గిఫ్ట్గా చెప్పసఖ్యంగాని వరముగా మన కొరకు అనుగ్రహించబడ్డాడు. ఆ వరాన్ని తీసుకుంటే ఆయన నీతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే ఆ గిఫ్ట్ మనం స్వీకరిస్తామో ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నేను ఆయనతో స్నేహం చేస్తాను, నేను కూడా అబ్రహాములాగా ఈ యొక్క ప్రపంచంలో ఆయన స్నేహితుడిగా ఉంటాను, ఆ టైటిల్ కలిగి ఉంటాను. అబ్రహాం గురించి 2 మాటలు బైబిల్లో ఉన్నాయి. అదేంటంటే అబ్రహాం అన్ని విషయాల్లో ఏమయ్యాడు?
ఆశీర్వదించబడ్డాడు. 24 అధ్యాయం మొదటి వచనంలో అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు. 24 అధ్యాయం 35 వచనం బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఆయనతో హెవెన్లీ ఫ్రెండ్షిప్ చేస్తే అబ్రహాంకి ఎలాంటి బ్లెస్సింగ్స్ కలిగినాయో మనకు కూడా సేమ్ అవే బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ద సేమ్ గాడ్ కదండి. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, దానియేలు దేవుడు, దావీదు దేవుడు. ద సేమ్ గాడ్ ఈనాడు నీ దేవుడు, నా దేవుడు. ఆయన మన స్నేహాన్ని కోరుకుంటున్నాడు. ఆయన మనతో ఏం చేయబోతున్నాడండి? స్నేహం చేస్తాడు. ఆయన కంటిన్యూషన్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్. అబ్రహాం జీవితం ఎంతో శ్రేష్టమైంది. ముగ్గురిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఇస్లామిక్ వరల్డ్, ఇజ్రాయెల్ వరల్డ్ అండ్ క్రిస్టియన్ వరల్డ్. దీనన్నిటి కారణం ఒకటే, దేవునితో ఏం చేశాడు చెప్పండి? సహవాసం. దేవునితో స్నేహం చేశాడు. మనం కూడా ఆయనతో స్నేహం చేసే కొద్దీ మనం కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. నేను క్లుప్తంగానే ఒక స్కెచ్గా మీకు తెలియజేశాను. అబ్రహాం జీవితాన్ని మనం ఎంతైనా ధ్యానం చేయొచ్చు, ఎన్ని కోణాలైనా మనం చూడొచ్చు. ఆయనలో ఫెయిల్యూర్స్ ఉన్నాను. నేను చాలా సంవత్సరాల క్రితం మా నాన్నగారితో అన్నాను, అబ్రహాం జీవితాన్ని చదువుతుంటే ఏంటి వారన్ వీర్సిబి గారు గొప్ప దైవజనుడు అని కామెంటరీలో, ఏంటి డాడీ అబ్రహాము ఇన్ని తప్పులు చేశాడా, ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయా అని అన్నాను. అవునమ్మా, మరి ఆయన కూడా మానవుడే కదా. చెప్పండి, ఆయన కూడా ఎవరండి? హ్యూమన్. కాబట్టి ఏమున్నాయి? పొరపాట్లు ఉన్నాయి. ద సేమ్ ఫీలింగ్, నాతో దేవుడు స్నేహం చేస్తాడా? చేస్తాడు. అయోగ్యులైన మనతో, అపాత్రమైన మనతో ఆయన స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ స్నేహం కంటిన్యూ కావాలి. ఈ స్నేహం ఎటర్నల్. రేపు అబ్రహాం యొక్క సమాధి తెరవబడింది. ఆ డస్ట్లో నుంచి పునరుద్ధానం చెందుతాడు. ఫ్రెండ్ ఆఫ్ గాడ్గా ఆయన చూడబోతున్నాం. ద సేమ్ వ్యూ మనకు కూడా అంతే. ఈ లోకయాత్ర మనం ముగించిన తర్వాత మనం కూడా ఆ టైటిల్ కలిగి ఉండాలి. ఏ టైటిల్ అండి? దేవుని స్నేహితుడు. వాట్ ఏ టైటిల్ మనం కలిగి ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించునుగా.